విక్రమార్క కథలు. అలాగా అన్న అయిన వరరుచి తమ్ముడైన భర్తృహరి సంసారం మీద విరక్తి చెంది వెళ్ళిపోయాక విక్రమాదిత్యుడు రాజుగా భట్టి మంత్రిత్వంలో రాజ్యపాలన ప్రారంభించాడు. కొద్ది కాలానికే ప్రజలు చాలా సుఖపడుతూ అటువంటి ఉత్తమోత్తముడైన రాజుని ప్రసాదించినందుకు దేవుణ్ణి స్తుతించసాగారు. పౌరుల సౌఖ్యమే తన బాధ్యతగా విక్రమార్కుడు పాలించసాగాడు. కొన్నాళ్ళు గడిచాక ఒకనాడు విక్రమార్కుడు మంత్రితో, తమ్ముడు బట్టి, నాకొక కోరిక కలిగింది అన్నాడు. ఏమిటి అడిగాడు బట్టి. నేనిప్పుడు పాలించే మన రాజ్యం చాలా చిన్నది. దీనిని పెట్టుకొని నేను ఒక రాజునే అని పాలించడం హీనంగా అనిపిస్తుంది. దీనికి నాకు తట్టిన ఉపాయం ఒకటి ఉంది. అన్ని విధాలా అనువుగా ఉండే మరో మంచి స్థలం కనుక్కొని విశాలమైన వీధులతో ఎటు చూసినా ఆమడ పొడవుండేలా ఆమడ వెడల్పుండేలా అందమైన పట్టణం నిర్మించి దానిని రాజధానిగా ప్రజాపాలన సాగిస్తూ మన శక్తి సామర్థ్యాలతో రాజ్యం విస్తరింపజేసుకొని పేరు పొందేలా రాజ్యం చేయాలి. ఇది నా దృఢమైన అభిప్రాయం. నువ్వేమంటావు? నీ ఉద్దేశం గొప్పది. భగవంతుడి కృప ఉంటే ఎంతటి పనైనా సులభంగానే సాధించవచ్చు. నాకు నీ సంకల్పం అంగీకారమే. అతని తోడ్పాటుకి విక్రమార్కుడు చాలా సంతోషించి, బట్టి, ఇవాళే దానికి ప్రయత్నాలు ప్రారంభించాలి. మన నగరం నిర్మించేందుకు స్థలం ఎలా ఉండాలంటే నదీ తీరమై ఉండాలి, పర్వత ప్రాంతం అవ్వాలి, చెట్లు చేలు పెరిగేలా ఉండాలి, ఊరి మొదట గొప్ప దేవాలయం కలిగి ఉండాలి. నువ్వు ఇవాళే బయలుదేరి దేశమంతా తిరిగి చూసి నేను చెప్పినవన్నీ ఉండే విశాలమైన చోటు ఎక్కడైనా ఉందేమో చూసి వేగంగా రా. మంచి పని తలచినప్పుడే చేయటం బుద్ధిమంతుల లక్షణమని పెద్దలు చెబుతారు అన్నాడు. బట్టి ప్రయాణ సన్నాహాలు గావించుకొని వెంటనే బయలుదేరాడు. దేశమంతా తిరిగి విసిగిపోయి విక్రమార్కుడు చెప్పినట్లుండే స్థలం ఎక్కడా దొరకదని నిర్ణయం చేసుకొని తన ఊరికి తిరుగు ప్రయాణం కట్టాడు. అలా వస్తూ ఒక పర్వతం వెంట వస్తూ ఉంటే ఎండ ఎక్కువగా ఉండి అతనికి దాహం వేసింది. గుక్కెడు నీళ్లు తాగితే తప్ప ప్రాణం నిలవదు అనిపించేసింది. నీటి కోసం అటు ఇటు చూస్తూ కొంచెం దూరం వచ్చేసరికి విశాలమైన బయలు ప్రదేశము, పురాతనమైన గుడి కనిపించాయి. అక్కడ ఒకవేళ నీరుందేమో అని వేగంగా వెళ్ళి చూశాడు. అదొక పాడుబడిన ఊరు. పాతబడినందువల్ల ఆ గుడి శిథిలమైంది. గుడి వెనుక గొప్ప జలాశయం ఉంది. ఆ నీరు చాలా నిర్మలంగా ఉంది. అతను ఆశ్చర్యపడుతూ స్నానం చేసి దాహం తీర్చుకొని ఆ గుడి దగ్గర కొంచెం సేపు విశ్రమించి పోదామని వచ్చాడు. అక్కడ ఎత్తుగా భయంకరంగా కాళీ విగ్రహం కనిపించింది. అతను కాళికి ముమ్మారు ప్రదక్షిణములు చేసి దేవికి సాష్టాంగపడి స్తోత్రం చేశాడు. తర్వాత గుడి వెలుపలికి వచ్చి చల్లని నీడలో కూర్చొని ఆ ప్రదేశం గురించి ఏవో ఆలోచిస్తూ ఉంటే దేవాలయానికి ఎదురుగా దూరంలో ఒక స్తంభం మీద అతని దృష్టి పడింది. లేచి దాని దగ్గరకు వెళ్ళాడు. అది పురాతన శిలాశాసనం. అక్షరాల మీద ధూళి దులిపి చదివాడు. శిలాశాసనంలోని విషయం: ఈ భూమి మీద ధైర్య సాహసవంతుడెవడైనా ఈ దేవాలయానికి ఎడం పక్కనున్న జలాశయ తీరంలో ఉన్న పెద్ద మర్రి చెట్టుకి కొమ్మ మధ్యన గట్టిగా వేలాడగట్టబడిన ఇనుప ఒట్లు 7 ఒకేసారి తెగనరికి కింద నీళ్ళల్లో కనిపించే వాడి అయిన శూలం మీదికి తలకిందులుగా గురి తప్పకుండా పడి మరణిస్తే అతను బతికి కాళికాదేవి కృప వలన ప్రసిద్ధి పొందిన చక్రవర్తి అవుతాడు. దేవి మహిమ వల్ల దేవేంద్రుడి నగరంలా ఎంతో వింతైన నగరం ఇక్కడ ఏర్పడుతుంది. అలా చక్రవర్తి అయిన వానికి ఆ పురం రాజధాని అవుతుంది. అతని కోరికలన్నీ తీరుతాయి. కాళి అతనిని కరుణతో కాపాడుతుంది. అది చదివి ఆశ్చర్యపోయాడు బట్టి. ఇంత మహిమగల స్థలం, ఇది వరకు ఎవరు ఇక్కడికి వచ్చి ఈ శాసనం చూడలేదు కాబోలు. చూస్తే మాత్రం అసాధ్యమైన పనులు ఎవరు చేయగలరు? ఈ శాసనంలోని విషయాలు విశ్వసించి ప్రాణాలు పణం పెట్టగలవాడెవడు? చేసి చూస్తే గదా నిజానిజాలు తెలిసేది. అంతటి సాహసం ఎవరికుంటుంది? ఇది విక్రమార్కుడు చెప్పిన లక్షణాలన్నీ గల స్థలమే. కాళికాలయం ఉంది. విశాలమైన సారవంతమైన సదుణ్ణేల ఉంది.
దగ్గరలో పర్వతం ఉంది, జలాశయం ఉంది. శాసనంలో చెప్పినట్లు చేసి దేవి అనుగ్రహానికి పాత్రుడై పరమేశ్వరి సృష్టించే పట్టణానికి రాజవడం దుర్లభమే అయినా విక్రమార్కుడు తలచిన విధంగా రాజధాని ఇక్కడ నిర్మించవచ్చు అనుకుంటూ బట్టి వేగంగా నగరం చేరుకున్నాడు. బట్టి, ఎక్కడెక్కడ తిరిగావు? నేను చెప్పిన లాంటి స్థలం ఎక్కడైనా కనిపించిందా అని ఆత్రంగా అడిగాడు విక్రమార్కుడు. ఆ బట్టి తాను చూసిన స్థలం గురించి, ఆ శాసనంలోని విషయాల గురించి కూడా వివరంగా చెప్పి అది రాజధాని నిర్మాణానికి అన్ని విధాలా అనువైన స్థలం అన్నాడు. విక్రమార్కుడు ఎంతో సంతోషంతో, బట్టి, మనం ఇప్పుడే అక్కడికి వెళ్దాం, క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. నేను శాసనంలో చెప్పినట్లు అన్నీ చేసి మహాకాళి అనుగ్రహం పొందుతాను. మనం ఇద్దరమే వెళ్ళాలి అని అతన్ని తొందర చేశాడు. ఆ వేళ వాళ్ళిద్దరూ నగరం వదిలి ఆ ప్రదేశానికి చేరుకున్నారు. మంత్రి అక్కడ తాను చూసినవన్నీ రాజుకి చూపాడు. విక్రమార్కుడు మొదట కాళికాలయానికి వెళ్ళి దానిలోని విషయమంతా తెలుసుకొని బట్టి తనతో రాగా జలాశయాన్ని చేరుకున్నాడు. దాని ఒడ్డునున్న పెద్ద మర్రి చెట్టు కొమ్మ ఒకటి కొలను మీదకి వ్యాపించి ఉండడం, దానికి ఇనుప ఉట్లు కట్టబడి వేలాడుతూ ఉండడము చూశాడు. ఇంకేమీ సందేహించకుండా కత్తి పట్టుకొని చెట్టెక్కి 7 ఇనుప ఉట్లను దగ్గరకు చేర్చి పెనవేసి కాలిని స్మరించి ఒక్క వేటుతో నరికాడు. 7 ఉట్లు తెగిపడ్డాయి. అంతవరకు కనపడని శూలం ఆ క్షణంలో నిట్ట నిలువుగా మర్రి కొమ్మ కింద నీళ్ళల్లో నుంచి పొడుచుకొని వచ్చింది. దానిని చూసి జంకకుండా జై భద్రకాళి అంటూ తలకిందులుగా దాని మీద పడిపోయాడు. భక్తులను కరుణించే కాళి అతని ధైర్య సాహసాలకు మిక్కిలి సంతోషించి శూలం అతని శిరస్సుకు గుచ్చుకోకుండా తటాలున చేతులు చాచి అతను శూలం మీద పడకుండా పట్టుకొని గుడికి తీసుకుని పోయింది. వివసుడై ఉన్న విక్రమార్కుడిని నేల మీద పడుకోబెట్టింది. విక్రమార్కుడికి ఏమవుతుందోనని భయపడుతూ కొలను ఒడ్డున నిలబడిన బట్టి భద్రకాళి ఆకారం ధరించి వచ్చి రాజుని రక్షించి తన ఆలయానికి తీసుకువెళ్ళడం చూసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ తాను కూడా వేగంగా ఆలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరిని పలు విధాల ప్రార్థించసాగాడు. కొంతసేపటికి విక్రమార్కుడికి తెలివొచ్చింది. అతను అంబ పాదాల మీద పడి మొక్కి నిలబడి చేతులు జోడించి స్తోత్రం చేశాడు. దేవి అతన్ని కరుణ నిండిన కళ్ళతో చూస్తూ, ఓ విక్రమార్క మహారాజా, నీ కార్యదీక్షకి ధైర్య సాహసాలకి చాలా సంతోషించాను. శాసనంలో చెప్పినవన్నీ సరిగ్గా చేశావు కనుక దానిలో ఉన్న ప్రకారం నీకన్నీ సిద్ధిస్తాయి. ఇక్కడ ఎటువైపు చూసినా 1 యోజనం పొడవు కలిగి సకల సంపదలు సమృద్ధిగా ఉండి గోపురాలు, రమ్యమైన భవనాలు, మనోహరమైన పూల తోటలతోనూ ఉండే మహానగరం ఒకటి ఏర్పడుతుంది. నువ్వు ఆ పట్టణాన్ని రాజధానిగా చేసుకొని నీ ప్రతాపంతో అందరూ రాజులని జయించి మహాగుణవంతుడు సమర్థుడు అయిన ఈ బట్టి మంత్రిత్వంలో చక్రవర్తివై ఎదురు లేకుండా చాలా కాలం రాజ్యం పాలించగలవు. ఎప్పుడు నీకు అపజయం కలుగుతుందో అదే నీకు మరణ సమయం. నీ చివరి దశలో తప్ప ఓటమి సంభవింపదు. నువ్వు నన్ను ప్రార్థించినప్పుడు నీ కష్టాలను తీరుస్తాను. సుఖంగా భూమి నేలి శాశ్వత కీర్తితో వర్ధిల్లు అని అతనికి భూమిలో ఒక నిధిని చూపించి, కుమారా, దీనిలో ధనం, బంగారం, రత్నాలు ఎంత కావలసినా నీకు దొరుకుతుంటాయి, ఎంత తీసినా తరగవు అని దాని మహిమ చెప్పి, మీరిక్కడ నగర నిర్మాణానికి ప్రయత్నించండి చాలు అని అంతర్ధానమైంది. వారా దేవికి నమస్కరించి తమ పురం వెళ్ళి వెంటనే సాధనాలతో వచ్చి ఆలయానికి తూర్పు దిక్కున నిర్మాణం మొదలుపెట్టారు. వాళ్ళు పేరుకు మొదలుపెట్టారంతే. భద్రకాళి ప్రభావం వల్ల అక్కడ అత్యంత అందమైన పట్టణం వెలిసింది. విక్రమార్కుడు ఎంతో సంతోషించి పట్టిని పిలిచి, తమ్ముడా, నువ్వు మన నగరం వెళ్ళు. అక్కడ మనం లేనప్పుడు రాజకార్యాలను నిర్వహించే గుణనిధికి పురాధిపత్యం అప్పగించు. మనకి కప్పం కట్టేటట్లు దిట్టం చేసి
మన వస్తు సామాగ్రిని ఎత్తించుకొని అంతఃపుర స్త్రీలను వెంట పెట్టుకొని రా అన్నాడు. బట్టి అలాగే చేశాడు. విక్రమార్కుడు బాగా ఆలోచించి అక్కడి కాలికి ఉజ్జయిని అని పేరుందని ఆ నగరానికి అదే పేరు పెట్టాడు. శిథిలమైన కాళికాలయం తీయించేసి ఎత్తైన గోపురం, ప్రాకారం, ధ్వజం, మంటపాలతో చక్కని గుడి కట్టించి నిత్యం ఏదో ఒక ఉత్సవం జరిగేలా ఏర్పాటు చేసి కాళికాదేవిని ఎప్పుడూ భక్తితో ఆరాధించేవాడు. బ్రాహ్మణులని రప్పించి వైభవంగా పట్టాభిషిక్తుడై ఎన్నో దాన ధర్మాలు చేస్తూ సైన్యాలని కూర్చుకొని యుద్ధాలు చేస్తూ క్రమంగా అందరి రాజులను జయించి వారు సమర్పించిన కానుకలతో వచ్చేవాడు. వారందరూ అతని చక్రవర్తిత్వాన్ని అంగీకరించారు. విక్రమాదిత్యుడు తన దేశంలో ఎవరికి ఎలాంటి కష్టనష్టాలు కలగనివ్వకుండా ప్రజలను ప్రేమగా చూసుకునేవాడు. భోజరాజా, విక్రమార్కుడి వంటి రాజు ప్రపంచంలో లేడు. రోజు రోజుకి అతని కీర్తి ఎల్లలోకాలకు వ్యాపించసాగింది. ఇది ఇలా ఉండగా దేవలోకంలో ఒక విశేషం జరిగింది. ఇంద్రుడి సభలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, కుంద, తార, సౌదామిని, హేమ, పుంజిక స్థల మొదలైన అప్సరసలు రోజు నాట్యం చేస్తూ ఇంద్రునికి ఆనందం కలిగిస్తుంటారు. వారందరూ ఎవరికి వారే నాట్యకళలో తామే ఎక్కువ అని గర్విస్తూ ఇతరులని తేలిగ్గా మాట్లాడుతుండేవారు. అది క్రమంగా కలహానికి దారితీసింది. ఇంద్రుడి వరకు చేరింది. అతను వారిని సమాధానపరిచి పంపేశాడు. కానీ రంభ, ఊర్వశి మధ్య కలహం మరింత తీవ్రమైంది. వారిద్దరూ ఇంద్రుడి వద్దకు వచ్చి, దేవా, మీరు మా వివాదాన్ని పరిశీలించి నాట్యంలో ఎక్కువ నేర్పుగలవారు మాలో ఎవరో నిర్ధారించవలసింది అని ప్రార్థించారు. వారి నాట్య విద్యా కౌశలాన్ని పరీక్షించడానికి ఇంద్రుడు ఏర్పాటు చేయించిన గొప్ప సభకి నాట్యకళా నిపుణులు, దేవ బృందాలు వచ్చారు. కొంతసేపు రంభ, కొంతసేపు ఊర్వశి నాట్యం చేశారు. ఎవరు నృత్యం చేస్తున్నప్పుడు వాళ్ళదే గొప్పదిగా కనపడడం వల్ల వాళ్ళల్లో అధికులని తేల్చి చెప్పటం అసాధ్యమే అయింది. ఇంద్రుడు సభలోని మహాత్ములని చూస్తూ, అయ్యలారా, మీరు సర్వశాస్త్రములు తెలిసినవారు, విజ్ఞానులు, వీరి నాట్యం చూశారు కదా. ఈ ఇద్దరిలో ఎవరు అధికులో నేను తేల్చి చెప్పలేకపోతున్నాను. ఆ బాధ్యతను మీ మీద ఉంచుతున్నాను. దయచేసి వీరి వివాదం తేల్చండి అన్నాడు. ఎవరికి వారే ఏమీ చెప్పలేకపోయారు. ఒకరి మొహం ఒకరు చూసుకోసాగారు. అది చూసి ఇంద్రుడు, ఏమి, ఎవరు మాట్లాడరేం? మీకు తెలియలేదా? సర్వజ్ఞులైన మునిశ్రేష్ఠులకే తెలియని ఈ విషయం ఇంకెవరు చెప్పగలరు అని వాపోయాడు. అప్పుడు నారదుడు లేచి, దేవేంద్ర, ఇది సామాన్యమైన సంగతి కాదు. మాలో అంతటి నిపుణులు లేరు. భూలోకంలో ఉజ్జయిని అనే పట్టణంలో విక్రమాదిత్యుడని చక్రవర్తి ఉన్నాడు. అతను ధర్మస్వరూపుడు, సకల కళావేత్త, అసమాన కీర్తి సంపన్నుడు. ఆ ప్రభువుని రప్పించి వీరి నాట్యం ఏర్పాటు చేసి అతనిని అడిగితే నిర్ధారించి చెప్పగలడు. ఆ విక్రమాదిత్యుడు తప్ప మరెవరు ఈ వివాదం పరిష్కరింపలేరు. అతను దేవాంశ సంభూతుడు కనుక దేవలోకానికి రప్పించటం సమస్య కాదు. అతన్ని పిలిపించు అన్నాడు. భూలోకవాసి అయిన విక్రమార్కుణ్ణి దేవలోకం రప్పించటం నేరం కాదని ఇంద్రుడు తన సారథి అయిన మాతలిని పిలిపించి, నువ్వు వెంటనే వెళ్ళి మా ఆహ్వానంగా చెప్పి ఉజ్జయినీపురానికి చక్రవర్తి అయిన విక్రమార్కుణ్ణి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. అతను బయలుదేరాడు. ఉజ్జయిని ప్రజలు ఆకాశం నుంచి దిగివస్తున్న అద్భుత విమానం చూస్తూ ఆశ్చర్యపోసాగారు. విమానాన్ని రాజ్యసభ ద్వారం వద్ద నిలబెట్టి లోపలికి ప్రవేశిస్తున్న మాతలిని దివ్యపురుషుడిగా భావించి ద్వారపాలకులు అడ్డుపెట్టలేదు. విక్రమార్కుడికి తానెవరో ఎందుకొచ్చాడో చెప్పి, రాజా, అదిగో విమానాన్ని బయట నిలబెట్టి ఉన్నాను, ఆలస్యం చేయకరా అని కోరాడు. దేవేంద్రుడంతటి వాడు పిలిచిన తమ మహారాజంత గొప్పవాడు అనుకున్నారు సభలోని వారు.
విక్రమార్కుడు కారణం తెలియకుండా పోవచ్చునా కూడదా అని సందేహంలో పడి బట్టి వైపు చూశాడు. బట్టి అతని మనసు గ్రహించి పిలుచుకురమ్మని విమానం పంపినప్పుడు వెళ్ళకపోతే అతనిని అవమానించినట్లు అవుతుంది. అది నీకు తగదు. నీకు మేలు కలగజేయడానికే ఈ ఆహ్వానం వచ్చి ఉంటుంది. సంశయింపక వెళ్ళిరా అన్నాడు బట్టి. విక్రమార్కుడు సంతోషంగా విమానం ఎక్కి అమరావతి వెళ్ళాడు. మాతలి విక్రమార్కుడు వచ్చిన విషయం ఇంద్రుడికి చెప్పగా అతను విక్రమార్కుడిని గౌరవంగా తోడ్కొని రావడానికి కొందరు దేవతలను పంపి తాను దివ్య సభా భవనమైన సుధర్మకి వెళ్ళాడు. అక్కడ తన సింహాసనానికి దగ్గరలో గద్దెని విక్రమార్కుడికి కేటాయించాడు. విక్రమార్క, నా కొలువులో ఉండే అప్సరసలలో రంభా ఊర్వశిలిద్దరూ భరతనాట్యంలో అతి ప్రవీణులు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ తమలో ఎవరధికులని వివాదం సంభవించింది. నేను ప్రయత్నించాను, కానీ వాళ్ళిద్దరిలో తారతమ్యం గుర్తించలేకపోయాను. సభ్యులు చెప్పలేకపోయారు. అప్పుడు నారదుడు నిన్ను రప్పిస్తే ఈ వివాదాన్ని సులభంగా పరిష్కరిస్తావు అన్నాడు. అందుకే నిన్ను రప్పించాను. ఇవాళే నాట్యసభ ఏర్పాటు చేస్తాను, చూసి నిర్ణయించు అన్నాడు ఇంద్రుడు. విక్రమార్కుడు నవ్వి, దేవతా ప్రభువైన నీకు తెలియని విషయాలు మానవ మాత్రుడైన నాకు తెలుస్తాయా? మీరు నన్ను రప్పించడం వల్ల నాకు మీ దర్శన భాగ్యం లభించింది. ఇది గొప్ప విశేషం. మీరు పిలిపించి అడిగారు కనుక నేను వివేకిని కాకపోయినా నాకు తెలిసిన మేరకు పరిశీలించి తోచినది చెబుతాను అన్నాడు. ఇంద్రుడు రంభా ఊర్వశిల నృత్యకళా విమర్శనకు ఒకరోజు నిర్ణయించి మునులని దేవతలని కూడా ఆహ్వానించాడు. ఆ సభలో ఇంద్రుడు, విక్రమార్కుడు, ఎందరో దేవతలు, మునులు చూస్తుండగా రంభా ఊర్వశులు నాట్యం ప్రారంభించే ముందు విక్రమార్కుడు తన వద్దనున్న 2 పూల చెండులను చెరొకరికి ఇచ్చి, మీరు వీటిని పట్టుకొని వదలకుండా నాట్యం చేయండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలాగే వాటిని చేతులలో ఉంచుకొని నాట్యం చేయసాగారు. ఆ రెండింటిలోనూ కందిరీగలను పెట్టి ఉంచటం వల్ల రంభ ఆ చెండుని గట్టిగా అదమడంతో కందిరీగ ఆమెను కుట్టింది. దానితో ఆమె పూల చెండుని పారవేసి నాట్యం చేయసాగింది. కానీ చెయ్యి బాధ వల్ల లక్ష్యం తప్పి నాట్యంలో లోటు కనిపించింది. ఊర్వశి పూల చెండుని మృదువుగా పట్టుకున్నందువల్ల ఆమెకు అటువంటి బాధ లేక సులువుగా నాట్యం చేసింది. నాట్యం పూర్తిగానే విక్రమార్కుడు ఇంద్రుడితో పాటు సభ్యులందరూ వినేలా, దేవేంద్ర, నాట్యంలో వీళ్ళిద్దరూ నిపుణులే, అయినా ఊర్వశి కంటే రంభలో చిన్న లోటు తోచింది. నేను వీళ్ళకిచ్చిన పూల చెండ్లలో కందిరీగలను పెట్టి ఉంచాను. రంభ చెండుని అదమడం వల్ల దానిలోని ఈగ కుట్టింది. ఆ బాధ ఓర్వలేక నాట్యంలో తప్పు చేసింది. కానీ ఊర్వశి అలా కాక చెండుని నేర్పుగా పట్టుకొని తన నాట్య చాతుర్యం ప్రకటించింది. అందుచేత ఊర్వశి మేలైంది. అంత మాత్రాన రంభను తక్కువగా ఎంచకూడదు, ఆమె కూడా సన్మానార్హురాలే అని తీర్మానించాడు. అతని బుద్ధి చాతుర్యానికి సంతోషించిన ఇంద్రుడు రంభా ఊర్వశులను తగిన రీతిలో సన్మానించి బహుమతులిచ్చి పంపాడు. తరువాత విక్రమార్కుడు తన పురానికి వెళ్తానన్నాడు. ఇంద్రుడు అతనికి దివ్య రత్నాభరణాలు, విచిత్ర వస్తువులు, 32 బొమ్మలు కలవి, మణులు తాపటం చేయబడినవి, విచిత్రమైన శిల్పం గలది అయిన ఈ సింహాసనాన్ని బహుమతులుగా ఇచ్చి, విక్రమార్క, ఈ దివ్య సింహాసనం దేవతలకు కూడా లభించేది కాదు. నేను స్వర్గరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి అయ్యేటప్పుడు దీనిని నాకు శంకరుడు బహుమతిగా ఇచ్చాడు. నీ మీద గల ప్రీతి చేత నీకిస్తున్నాను. దీని మీద కూర్చొని రాజ్యపాలన చేసే అర్హత, శక్తి నీకొక్కడికే ఉన్నాయి. నువ్వు 1000 సంవత్సరాలు ఆరోగ్యంతో జీవించి ఉండేలా వరం ఇచ్చాను. అంతవరకు నువ్వు ఈ సింహాసనం మీద కూర్చొని ఎదురు లేకుండా రాజ్యపాలన చెయ్యి, నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి కొందరు దేవతలను తోడుగా నియమించి మాతలిని పిలిచి
విమానంలో విక్రమార్కుణ్ణి ఉజ్జయిని నగరం చేర్చమన్నాడు. రాజు తన నగరం చేరాక కాళికాలయానికి వెళ్ళి దేవిని స్తుతించి నగరవాసులకి తన రాకను తెలియజేశాడు.